హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము పర్ఫెక్ట్ ఇన్ ఎడ్యుకేషన్ సైకాలజీ బిట్స్ అయితే చూద్దామండి. ఇవి మనకి 10 మార్క్స్‌కి అయితే వస్తాయి. డిఎస్సిలో ఏపీ డిఎస్సికి 10 మార్క్స్‌కి అయితే వస్తాయండి. ప్రతి బిట్‌కు హాఫ్ మార్క్ అయితే ఉంటుంది. మనకి 10 మార్క్స్‌కి అయితే వస్తాయి. సారీ అండి. 10 మార్క్స్‌కి అయితే వస్తాయి. మనకి 20 బిట్స్ అయితే ఉంటాయి. పిఐఈ నుంచి 20, సైకాలజీ నుంచి 20 అయితే ఉంటాయి. మనకి సిలబస్ ఆల్రెడీ మనకి ఇవ్వడం అయితే జరిగింది. అందరూ డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇటు ఏపీ వాళ్ళు, అటు తెలంగాణ వాళ్ళు కూడా ఇద్దరు కూడా తెలంగాణ వాళ్ళు టెట్‌కి, ఇటు ఏపీ వాళ్ళు డీఎస్‌కి ఇద్దరు ప్రిపేర్ అవుతున్నారు. కొంతమంది ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు రెండిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళందరి కోసమైతే ఈ వీడియో. దీంట్లో మనము సైకాలజీ, పిఐజీ బిట్లయితే మనం చూద్దామండి. ఫస్ట్ టైం మా ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకుంటే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఏ రోజు వీడియోని ఆ రోజు మీరు చూడొచ్చు. నేను ప్రతిరోజు ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తానండి ఛానల్‌లో. మీరైతే ఇవైతే యూజ్ అయితే చేసుకోండి. యూజ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ అయితే చేయండి. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. మనకి రీసెంట్‌లీ ప్రీవియస్‌గా వచ్చిన క్వెషన్ పేపర్‌లో ఉన్న బిట్స్ అండి ఇవి. మీకు ఇలాంటి బిట్సే మనకొస్తాయి. అందుకని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు వీడియోస్‌ని చూసి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా గానీ వీడియోస్‌ని చూసారనుకో, మీరు ఇలాంటి బిట్స్ చేస్తే మీ ప్రిపరేషన్ ఎంతవరకుంది? మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారు? ఏ చాప్టర్‌లో బిట్స్ మీరు చేయలేకపోతున్నారు? అనేది మీకు ఒక అండర్‌స్టాండింగ్‌కయితే మీరొస్తారు. అందుకని ప్రతిరోజైతే మీరు బిట్ పేపర్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. నేనైతే కొంచెం ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. మీరు కూడా మీకు ఆన్సర్స్ తెలిస్తే గిన కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. మనకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వాలని గవర్నమెంట్ దగ్గరికైతే అప్రూవల్ అయితే వెళ్ళిందండి. 90 డేస్ గురించి, ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ గురించి, ప్లస్ మళ్ళీ టెట్ రీకండక్ట్ చేయమని అడుగుతున్నారు చాలామంది. మీరు మళ్ళీ టెట్ రీకండక్ట్ కావాలా? వద్దా? అనేది మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇంక వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ చూడండి. తెలుగు వాళ్ళు తెలుగు చేయండి. మీకు ఇక్కడ ఆన్సర్స్ అయితే ఉంటాయి. మీరు ఆన్సర్స్ అయితే చూసి మీరు చేయండి నాతో పాటు. చూడండి. తక్షశిల విశ్వవిద్యాలయ విద్యార్థి జీవక దేనికి ప్రఖ్యాతి గాంచారు? చూడండి. జీవశాస్త్రమా? వైద్యుడు ప్లస్ గణిత శాస్త్రజ్ఞుడు ప్లస్ ఖగోళ శాస్త్రవేత్త. ఈయన వైద్య శాస్త్రానికి చెందిన ఆయన. ఎవరు? చూడండి. ఇక్కడ పేరైతే ఇవ్వడం అయితే జరిగింది. జీ జీవక అనే విద్యార్థి. ఈ జీవక అనే విద్యార్థి వైద్య శాస్త్రానికి చెందిన ఆయన. నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది వాటిలో జాన్ డూయి రచనకు సంబంధించిన వాటిని గుర్తించండి. చూడండి. ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ చేయండి. తెలుగు వాళ్ళు తెలుగు చేయండి. ప్రజాస్వామ్యము, సెకండ్ ఆప్షన్ వ్యవహారిక సత్తావాదము, థర్డ్ ఆప్షన్ కార్యాచరణవాదము. వీటిలలో ఈ 3 ఆప్షన్లలో ఏది రైట్? జాన్ డూయి గురించి రచనలకు సంబంధించిన వాటిని గుర్తించండి. చూడండి. ఏబీ మాత్రమేనా? బీసీ మాత్రమేనా? ఏసీనా? ఏబీసీ 3 రైట్ ఆన్సర్సే. ఒక్కొక్కసారి మనకి 3 ఆన్సర్స్ రైటే ఉన్నట్టే ఉంటాయండి. ఒక్కొక్కసారి ఏబీ, బీసీ అలా కన్‌ఫ్యూజ్ చేస్తూ ఇస్తుంటాడు. మీరు మీకు ఈ బిట్ గురించి అర్థం మీకేమీ తెలీదు. పూర్తి నిల్ నాలెడ్జ్ ఉంది అని అనుకున్నప్పుడు మీరు ఆన్సర్ అస్సలు నాకు తెలీదు. ఈ బిట్ వదిలిపెట్టొద్దు, టైం ఉంది అని అనుకున్నప్పుడు మీరు 3 ఆప్షన్స్ ఉన్న వాటినైతే పెట్టండి. మీకు తెలియకపోతే మీకు 2 ఆన్సర్స్ తెలిసినా గానీ మీకు తెలిసిన ఆన్సర్ అయితే పెట్టండి. ఇదొక చిన్న టిప్ మాత్రమే. చూడండి. ప్రజాస్వామ్యము, వ్యవహారిక సత్తావాదము, కార్యాచరణవాదం అనేది జాన్ డూయికి సంబంధించిన. నెక్స్ట్ కామ్ మరియు మ్యానీస్ అనే 2 విభిన్న పదాల నుండి కమ్యూనిటీ అనే పదం ఉద్భవించింది. కమ్యూనిటీ అనగా కలిసి సేవ చేయడము అని అర్థమంటండి. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. ఇంగ్లీష్‌లో వాళ్ళు కూడా చదువుకోండి. ఇక్కడ
ఉమ 9వ తరగతి విద్యార్థి. అభ్యసన కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటుంది. కొంతకాలం తర్వాత ఆమె చదువుపైన అనాసక్తిని చూపిస్తూ ఏ కార్యకలాపాలలో పాల్గొనకుండా నెమ్మదిగా విరమించుకుంటూ ఉమకు విరమించుకుంటుంది. ఉమకు సహాయం చేయడానికి తరగతి ఉపాధ్యాయురాలు ఆమెను పాఠశాల బయట గమనిస్తూ ఆమె తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు మొదలైన వారి నుండి సమాచారాన్ని సేకరించి ఆమెను ఇంటర్వ్యూ చేయడంతో పాటు ఆమె సంఘటనా రచనా రికార్డును కూడా పరిశీలించారు. ఇక్కడ ఉపాధ్యాయురాలు ఈ పద్ధతిని ఉపయోగించింది. ఇక్కడ మనకు ఆమెని పరిశీలించింది కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ తెలిసిపోతుంది కదా. వ్యక్తి అధ్యయన పద్ధతి, ఆ వ్యక్తి గురించి మొత్తం కేస్ స్టడీ చేసింది కాబట్టి వ్యక్తి అధ్యయన పద్ధతి. మీకు కూడా టైం అయితే వేస్ట్ చేయొద్దండి. ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను నేను కూడా బిట్లు. చూడండి, హవిగస్ట్ ప్రకారము వయస్సు నిర్దిష్ట వికాస కృత్యాలను విజయవంతంగా సాధించడం దేనికి దారితీస్తుంది? తదుపరి కృత్యాలను సాధించడంలో ఆనందం మరియు విజయం. వయస్సు, ఇక్కడ చూడండి ప్రతి బిట్లో కీ పాయింట్స్ అయితే ఉంటాయి, మీరైతే గమనించండి. వయస్సు నిర్దిష్ట వికాస కృత్యాలను, తదుపరి కృత్యాలను పొందడంలో ఆనందము మరియు విజయం అనేది ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మనకి ఇంత లెంతీ బిట్స్ ఇస్తున్నారండి. ఇవైతే మీరు ఫస్ట్ టైమే అర్థం చేసుకోవడానికైతే ట్రై చేయండి. రాజు మరియు రవి 9వ తరగతి విద్యార్థులు. వారు భిన్న పద్ధతులను ఉపయోగించి ఒక భావనను నేర్చుకున్నారు. రాజు బట్టి పద్ధతిని ఉపయోగించి ఎక్కువసార్లు చదవడం ద్వారా నేర్చుకున్నాడు. రవి మాత్రము రోజువారీ అనుభవాలను వర్తింపచేయడం ద్వారా నేర్చుకున్నాడు. ఇక్కడ రాజు రవిల అభ్యసనము వరుసగా ఈ సిద్ధాంతాలపై ఆధారపడి ఉంది. చూడండి, ఇక్కడ మనకి ఇది అభ్యసన పాఠం నుంచి వచ్చిన బిట్స్ అండి. అభ్యసన పాఠము, మీరు అభ్యసన పాఠము, మూర్తిమత్వము ఫస్ట్ లెసన్ మీరైతే బాగా చదవాలి. యత్నదోష మరియు నిర్మాణాత్మక మూల్యాంకనము యత్నదోష మరియు నిర్మాణాత్మక అభ్యసనకు సంబంధించింది. యత్నదోష సిద్ధాంతాన్ని రచించింది ధారెన్ డై కదండి. మీరు ఈ సిద్ధాంతాలు, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ఎవరు రచించారు? ఇక్కడ నిర్మాణాత్మక మరియు యత్నదోష సిద్ధాంతాన్ని ఎవరు రచించారు? కార్యసాధక నిబంధనను ఎవరు రచించారు? మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఎరిక్సన్ ప్రకారము కౌమార దశలో ఉన్నవారు వారు ఎవరు? వారు ఏమి విశ్వసిస్తారు? వారు వయోజనులుగా ఎలా ఉండాలనుకుంటున్నారు అని నిర్ణయించుకోలేకపోతే వారు ఇలా ఉంటారు. చూడండి, ఎరిక్సన్ ప్రకారం కౌమార దశలో ఉన్నవారు వారు ఎవరు? వారు ఏమి విశ్వసిస్తారు? చూడండి, భలే ఇచ్చాడు క్వశ్చన్. వారు ఎవరు? వారు ఏమి విశ్వసిస్తారు? వారు వయోజనులాగా ఉండాలనుకుంటున్నారు అని నిర్ణయించుకోలేకపోతే వారు ఇలా ఉంటారు అంట. గందరగోళంగా ఉంటారంట. వాళ్ళు గందరగోళంగానే ఉంటారు. వయోజనుల వయసులో తిక్క పనులన్నీ చేస్తుంటారు కదా. చూడండి, ఇప్పుడు ఫస్ట్ టైం ఎవరైనా టెట్ రాస్తున్నా, ఫస్ట్ టైం డిఎస్సి రాస్తున్నా కానీ మనకు టెట్లోనేమో 30 బిట్స్ అయితే ఉంటాయండి. సైకాలజీ పిఏఈకి సంబంధించి 30 బిట్స్కి మీరు ఆన్సర్ చేస్తే దాంట్లో టెట్లోనేమో 1 మార్క్ ఉంటుంది, డిఎస్సిలోనేమో హాఫ్ మార్క్ అయితే ఉంటుందండి. డిఎస్సిలో 40 బిట్స్ అయితే ఉంటాయి, టెట్లోనేమో 30 బిట్స్ మాత్రమే ఉంటాయి. ఈ వేరియేషన్ అయితే కొత్తగా రాసే వాళ్ళ కోసం అయితే ఇది ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియో కొత్తగా రాసేవాళ్ళు ఉంటే గిన, ఆల్రెడీ రాసిన వాళ్ళకైతే ఈ విషయం అయితే తెలుస్తుందండి. కొత్తగా రాసిన వాళ్ళైతే ఇది గుర్తుంచుకొని బిట్స్ అయితే మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. సబ్జెక్ట్ మీద కూడా ఫోకస్ అయితే అలా చేయండి. ఎబ్బింగ్ హౌస్ ప్రకారము నేర్చుకున్నప్పటి నుండి 1 రోజు వరకు జరిగే విస్మృతి 2వ రోజు నుండి 31 రోజు వరకు జరిగే విస్మృతితో పోల్చినప్పుడు చూడండి ఎక్కువగా ఉంటుంది. అంటే మనము ఫస్ట్ నేర్చుకున్న దానికంటే నేర్చుకున్నప్పటి నుండి 1 రోజు వరకు మనకు ఎక్కువగా గుర్తుంటుంది. 2వ రోజు నుండి 31వ రోజు వరకు విస్మృతితో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి ఫస్ట్ రోజు ఎక్కువగా ఉంటుంది, తర్వాత 31st కంటే మనకు చాలా స్మృతులు ఏర్పడతాయి కాబట్టి ఆ ముందున్న స్మృతులని కొంచెంగా మనం మర్చిపోవడం అయితే జరుగుతుంది.
క్రింది వాటి నుండి ఆసక్తులను సంబంధించిన సరికాని స్టేట్మెంట్ గుర్తించండి. ఆసక్తులు సహజ సిద్ధమైనవి. సహజ సిద్ధమైన ఆసక్తులు అంచనా వేయవచ్చు. ఆసక్తులని సరికానిదని ఇచ్చారు ఇక్కడ. ఆసక్తులను మనము అంచనా వేయవచ్చు. ఆసక్తులను ఒక వ్యక్తిని కార్యాచరణ వైపు దృష్టి కేంద్రీకరించేలా చేస్తాయి. మన ఆలోచనలు ఒక వ్యక్తిని కార్యాచరణ వైపు దృష్టి కేంద్రీకరించేలా చేస్తాయి. ఆసక్తులు జీవితకాలమంతా అభివృద్ధి చెందుతాయి. మనకు ఆసక్తులు జీవితకాలమంతా మనకి అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ ఆప్షన్ చూడండి. క్రింది వానిలో చదివి సరైన ఎంపికను ఎంచుకోండి. ఉపాధ్యాయులు పిల్లల్ని జ్ఞానాన్ని స్వీకరించే వారనే అభిప్రాయాన్ని మార్చుకోవాలి మరియు జ్ఞానాన్ని నిర్మించగలిగే వారి సామర్థ్యాన్ని ప్రోత్సహించాలి. ఉపాధ్యాయులు పిల్లలను జ్ఞానాన్ని స్వీకరించే వారనే అభిప్రాయాన్ని మార్చుకోవాలి మరియు జ్ఞానాన్ని నిర్మించగలిగే వారి సామర్థ్యాన్ని ప్రోత్సహించాలి. ఇది కరెక్టే కదండి. నిర్మించగలిగే సామర్థ్యాన్ని ప్రోత్సహించాలి. ఉపాధ్యాయులు పునరావృతము మరియు ఇంటి అసైన్మెంట్ల నుండి మాత్రమే అభ్యసన తప్పక జరిగేలా చూడాలి. అలా జరిగేలా చూడాలా? చూద్దామండి ఆన్సర్స్. ఏ మాత్రమే సరి అయింది. మనము ఇక్కడ ఇంటి పని ఇస్తే వాళ్ళు ఇంట్లో చేస్తారు, చెయ్యరు. మనం అదే క్లాస్ రూమ్‌లో మనం వాళ్ళ జ్ఞానాన్ని స్వీకరించే వాళ్ళు కాకుండా వాళ్ళ శక్తి సామర్థ్యాలను పెంచితే ఆటోమేటిక్‌గా వాళ్ళు చదువుకోగలుగుతారు. ఏ ఆన్సర్ మాత్రమే సరి అయినది. ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాలలో కెఫెటేరియా అప్రోచ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? కెఫెటేరియా అప్రోచ్ పదం చూడండి. మీరు ఎప్పుడైనా విన్నారా ఈ పదాన్ని? చూడండి. ఉపాధ్యాయులకు వారి పాఠ్యాంశ అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాలను ఎంచుకోవడానికి స్వయం ప్రతిపత్తిని అందించడం అంట. కెఫెటేరియా అప్రోచ్ అనంటే ఉపాధ్యాయ సాధికారత లెసన్‌లో ఉంటాయండి. ఉపాధ్యాయులను వారి పాఠ్యాంశ అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాలను ఎంచుకోవడానికి స్వయం ప్రతిపత్తిని అందించడం. స్వయం ప్రతిపత్తి అంటే వాళ్ళ సంస్థకు సంబంధించి వాళ్ళే డెవలప్‌మెంట్ అయితే చేసుకోవడం. నెక్స్ట్, క్రింది వాటిలో ఒక దానిని నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ NCFSC 2023లో పాఠశాల విద్యా లక్ష్యంగా పేర్కొనబడలేదు. ఇక్కడ ఏది పేర్కొనబడలేదు అని అడిగాడు. ఆర్థిక భాగస్వామ్యం పేర్కొనబడొచ్చంటండి. సాంస్కృతిక మరియు సామాజిక భాగస్వామ్యం ఉండాలి. ఆరోగ్యము మరియు శ్రేయస్సు ఉండాలి. ఉపాధ్యాయ ఉపాధి కోసం అయితే కాదు కదండి. పిల్లలకైతే పాఠాలు చెప్పాలి కదా. ఆరోగ్యంగా ఉండాలి, శ్రేయస్సుగా ఉండాలి. సంస్కృతి సామాజికము రెండు మన సంస్కృతిని సమాజాన్ని కూడా భాగస్వామ్యం చేసుకొని పిల్లలకైతే పాఠాలు బోధించాలి. ఆర్థిక భాగస్వామ్యము ఆర్థికంగా కూడా మనకి స్కూల్స్ అవన్నీ అయితే మనకి బోధన అభ్యసనకి కావాల్సినవి థింగ్స్ అన్నీ అయితే ఉండాలి. నెక్స్ట్, క్రింది వానిలో రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క ఒక లక్ష్యాన్ని గుర్తించండి. వికలాంగుల పునరావాస రంగంలో శిక్షణా విధానాలు మరియు కార్యక్రమాలను నియంత్రించడం. వికలాంగుల పునరావాస రంగంలో శిక్షణా విధానాలు మరియు కార్యక్రమాలను నియంత్రించడం అనేది రైట్ ఆన్సర్ అండి. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లక్ష్యం ఏంటంటే, రిహాబిలిటేషన్ అంటే వికలాంగుల పునరావాస రంగంలో శిక్షణా విధానాలు మరియు కార్యక్రమాలను నియంత్రించటము. చూడండి. వివిధ వైకల్యాలతో బాధపడుతున్న పిల్లలకు కిట్లను పంపిణీ చేయడము. వైకల్యంతో బాధపడే వాళ్ళకి ఏ కిట్లు పంపిణీ చేస్తారు? సారీ అండి, ఇది పైన దానికి లాస్ట్ ఆప్షన్. ఇక్కడ క్రింది వాటిలో ఒకటి కుటుంబ జీవిత విద్య యొక్క సరికాని కార్యాచరణ సూత్రము. ఇక్కడ సరికాని కార్యాచరణ సూత్రం అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి. కుటుంబ జీవిత విద్య అనేది
బహుళ విషయాల అధ్యయనము మరియు ఆచరణకు సంబంధించిన రంగము. కుటుంబ జీవిత విద్య కుటుంబంలోని వ్యక్తుల అవసరాలను బట్టి ఉండాలి. కుటుంబ జీవిత విద్య అనేది విద్యాపరమైనదిగా కాకుండా చికిత్సా విజ్ఞానాన్ని అవలంబిస్తుంది అనేది. ఇది చికిత్సా విద్య అనేది కాదు కదండీ! మనకి కుటుంబ జీవిత విద్య అనేది ఒక బహుళ విషయాల అధ్యయనము మరియు ఆచరణకు సంబంధించిన ఒక రంగము. కుటుంబ జీవిత విద్య కుటుంబంలోని వ్యక్తుల అవసరాలను బట్టి ఉండాలి. నెక్స్ట్, కుటుంబ జీవిత విద్య విభిన్న కుటుంబ విలువలను ప్రదర్శించాలి మరియు గౌరవించాలి. ఇక్కడ సరి కానిది కాబట్టి ఇదైతే ఆన్సర్ అయితే ఇచ్చాడు. ఇవన్నీ అయితే రైట్ ఆన్సర్స్ అండి. రైట్ ఆన్సర్ ఉన్నాయి 3 ఆప్షన్స్ అయితే నేను చదువుతాను, మిగతావైతే చదవను. ఇక్కడ చూడండి, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ఈపి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇవి యునెస్కోకు సంబంధించినవి. యుఎన్ఈపి యుఎన్ఓకి సంబంధించి ఐక్యరాజ్యకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి, ప్లస్ అవి ఏవేమి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి, ప్లస్ అబ్రివేషన్ యుఎన్ఈపి అంటే ఏమిటి అనేవి అయితే మనకి బిట్లు అయితే వస్తాయి. ఇవి కూడా మీరు గమనించండి. ఇక్కడ చూడండి, నైరోబీ కెన్యాలో అయితే ఉన్నాయంట యుఎన్ఈపికి సంబంధించింది. కెన్యాలో అయితే ఉన్నాయండి. యుఎన్ఓ ఎక్కడుందో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లస్ యునిసెఫ్ కార్యాలయం కూడా ఎక్కడుందో కామెంట్ సెక్షన్లో అయితే మీరు కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్, క్రింది వాటిలో ఒకటి విలువల విద్యను విజయవంతంగా అమలు చేయడంలో సహాయం చెయ్యదు. ఇక్కడ చెయ్యదు అనేది వాళ్ళే హైలైట్ అయితే మనకు చేసి ఇచ్చారండి. మీరు ఇది గమనించండి. అందరైతే ఇలా చెయ్యరు కదా. అశ్రద్ధ అనేది కాదు అంట. ఇది విజయవంతంగా అమలు చేయడంలో సహాయం చేసేవి ఏమంటే భావ ప్రసరణ సహాయం చేస్తుంది. సహకారం, ఒకరికొకరికి సహకారం అనేది ఉండాలి. చదువుకోవాలనే విశ్వాసం అనేది ఉండాలి. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ క్రింద మన బహుళ సంస్కృతి యొక్క గొప్ప వారసత్వానికి విలువ ఇవ్వడం మరియు సంరక్షించడము భారతదేశంలోని ప్రతి పౌరుడి విధి. చూడండి, ఆర్టికల్ 51A, ఆర్టికల్ 51G, ఆర్టికల్ 51A ప్రకారము చూడండి, భారత రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ క్రింద మన బహుళ సంస్కృతి యొక్క గొప్ప వారసత్వానికి విలువ ఇవ్వడము మరియు సంరక్షించడం భారతదేశం యొక్క ముఖ్య విధి. అంటే పౌరుల యొక్క విధులు ఉన్నాయి కదండి, మనకి విధులలో మనకి ఇదైతే చేర్చడం అయితే జరిగింది. మనకి 11 విధులు అయితే ఉన్నాయి కదా. ఆ 11 విధులలో ఇది ఎఫ్ కేటగిరీకి చెందింది. చూడండి, విద్యార్థులకు అసమకాలిక అభ్యసనం యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? చూడండి, ఫస్ట్ ఆప్షన్ మెరుగైన సహకారము మరియు జట్టు కృషి, అధిక నిమగ్నత మరియు ప్రేరణ, ప్లస్ ఇది సౌకర్యవంతమైన సమయ నిర్వహణకు అనుమతిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది సౌకర్యవంతమైన సమయ నిర్వహణను అనుసరిస్తుంది అంట. ఇక్కడైతే ఇదైతే ఆన్సర్ అండి, రైట్ ఆన్సర్. అసమకాలిక అభ్యసన యొక్క ప్రాథమిక ప్రయోజనం సౌకర్యవంతమైన సమయ నిర్వహణను అనుమతిస్తుంది. నెక్స్ట్, ఇక్కడ చూడండి, మనకైతే ఆర్టికల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ ఆర్టికల్స్ని మీరు జతపరచమని ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 29, ఆర్టికల్ 350A, ఆర్టికల్ 30, ఆర్టికల్ 25E1 అనేది ఇవ్వడం జరిగింది. చూద్దామండి. ఫస్ట్, విద్యా సంస్థల స్థాపనకు మైనారిటీలకు హక్కులు, ప్లీజ్ మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ, మతాన్ని స్వేచ్ఛగా ఆచరించి మరియు ప్రచారం చేసే హక్కు, ప్లస్ మాతృభాషలో బోధనకు తగిన సౌకర్యాలను రాష్ట్రాలు కల్పించాలి. ఇక్కడ మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ అయితే చేయండి. చూడండి, ఫస్ట్ ఏకి అయితే సెకండ్ ఆప్షన్ అంట. ఫస్ట్ 29కి మైనారిటీ ప్రయోజనాల పరిరక్షణ అనేది ఆర్టికల్ 29కి సంబంధించింది. నెక్స్ట్, బీకి అయితే 4, మనకి చూడండి 350A మాత్రము. 350Aకి మాతృభాషలో బోధనకు తగిన సౌకర్యాలను రాష్ట్రాలు కల్పించాలి. మనకి మాతృభాష బోధించాలంటే వాళ్ళకి సౌకర్యాలు కల్పించడానికి 350A అనేది
ఇక్కడ ఆప్ ఈ ఆర్టికల్ ప్రకారం మనకు మాతృభాషలో బోధన జరగాలని అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సికి 1 అంట. సికి 1 విద్యా సంస్థల స్థాపనకు మైనారిటీలకు హక్కులు 30 ఆర్టికల్ 30 ప్రకారము మైనారిటీలకు హక్కు ఇవ్వడం జరిగింది. విద్యా సంస్థలను వాళ్ళు స్థాపించుకోవచ్చు అని. 25 ప్రకారం 3 25 ప్రకారం మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించే, ఆచరించే మరియు ప్రచారం చేసే హక్కు. ఇక్కడైతే మ్యాచింగ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ 350 అనేది 4th ఆప్షన్. ఇక్కడ చూడండి ఫస్ట్కి అయితే సెకండ్ 29th ఆప్షన్ ఈస్ ఇది ఇదండి. 29కి 2 ఇక్కడ 2 ఇక్కడ 30ది విద్యా సంస్థల స్థాపన మైనారిటీల యొక్క హక్కు. చూడండి హక్కు. ఇక్కడ 25థ్కేమో 3 మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించి, ఆచరించే మరియు ప్రచారం చేసుకునే హక్కు. ఇక్కడ ఆన్సర్ అయితే ఇచ్చారు 3 ఆన్సర్. నెక్స్ట్ చూడండి భారతదేశంలోని ఈ సంస్థల పరిస్థితులు మరియు అవకాశాలను పరిశోధించడానికి 1902లో రాలీ కమిషన్ ఏర్పాటు చేయబడింది. ఏ పరిస్థితులను పరిశీలించడానికి మరియు అవకాశాలను పరిశోధించడానికి 1902లో రాలీ కమిషన్ ఏర్పాటు చేయబడింది. ప్రాథమిక పాఠశాలల, మాధ్యమిక పాఠశాలలు, విశ్వవిద్యాలయాలని వాటి పరిస్థితులు మరియు అవకాశాలను పరిశోధించడానికైతే ఇవ్వడం అయితే జరిగిందంట భారతదేశం. మరియు అవకాశాలను పరిశోధించడానికి 1902లో మనకి స్వతంత్రం రాకముందే రాలీ కమిషన్ విశ్వవిద్యాలయాల గురించి అయితే కమిషన్ అయితే వేయడం అయితే జరిగిందంటండి. ఇదైతే మీరు గమనించండి. ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. ఇంతవరకు మనము 40 బిట్స్ అయితే చేశాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మా ఛానల్లో టెట్ టు డిఎస్కి సంబంధించిన సిలబస్ అయితే ఉందండి. సోషల్, హెచ్జిటి సిలబస్, స్కూల్ అసిస్టెంట్ సిలబస్, టీజీటీ, పీజీటీ సిలబస్ కూడా మనకైతే మా ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేశాము. విత్ ట్రాన్స్లేషన్ చేసి అయితే మేము పెట్టడం అయితే జరిగింది. బయోసైన్స్ది కూడా ఉందండి, మీరైతే చూడండి. సైకాలజీ పేపర్స్ కూడా నేను ప్లేలిస్ట్లో అయితే అప్లోడ్ అయితే చేసి పెట్టాను. ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు సిలబస్, సైకాలజీ పేపర్స్, తెలుగు ప్రీవియస్ బిట్స్ ఇలాంటివి నేనైతే అప్లోడ్ అయితే చేశాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే అవి కూడా ఒకసారి అయితే ఆ బిట్స్ను కూడా చేయడానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందామండి. టెట్ టు డిఎస్సి రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఇంకొక విషయము, టీజీటీ, పీజీటీ సిలబస్ కూడా నేను అప్లోడ్ అయితే చేశానండి. అది కూడా మీరు ఒకసారి అయితే చూడండి. ఎవరైనా కరెంట్ అఫైర్స్, జీకేకి సంబంధించిన బిట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. దానికి కూడా ఆ బిట్స్ కూడా పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తానండి నేను. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా లైక్ అయితే చేయించండి. Thank you.